5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త మార్పులు తీసుకొచ్చాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ తన జైత్ర యాత్రను కొనసాగించగా, కేరళలో దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ మళ్లీ పీఠాన్ని దక్కించుకుంది. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రపంచనం సృష్టించింది. పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలనేది బీజేపీ కల. 15 ఏళ్లుగా అక్కడ విజయం సాధించేందుకు కమలం పార్టీ చేయని ప్రయత్నం లేదు. ఎట్టకేలకు వారు అనుకున్నది సాధించారు. ఒకప్పుడు బెంగాల్ని కంచుకోటగా మార్చుకున్న లెఫ్ట్ పార్టీల ఆధిపత్యానికి మమతా బెనర్జీ గండి కొడితే, ఈసారి జరిగిన ఎన్నికల సమరంలో తృణమూల్ని వెనక్కి నెట్టి కమలం జయ కేతనం ఎగురవేసింది. సీట్ల విషయానికొస్తే 2016లో టీఎంసీ 211 సీట్లు సాధించగా, 2021లో 216 స్థానాల్లో గెలిచి దీదీ అధికారంలోకొచ్చింది. 2026 ఎన్నికల్లో మాత్రం మమతా పార్టీ 80 సీట్లకే పరిమితమైంది. బెంగాల్లో కాషాయ పార్టీ 2016లో కేవలం 3 సీట్లకే పరిమితం కాగా, 2021లో 77 స్థానాల్లో గెలుపొందింది. మమతతో విభేదించిన సువేందు అధికారి 2021లో బీజేపీ తరపున బరిలోకి దిగారు. ఇక ఈసారి బెంగాల్లో కాషాయ జెండా ఎగిరింది. ఏకంగా 207 స్థానాలు కైవసం చేసుకుని తిరుగులేని విజయం సాధించింది బీజేపీ. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రం బెంగాల్లో పట్టు కోల్పోయింది. 2016 నుంచి క్రమంగా పడిపోయింది. 2016లో కాంగ్రెస్కి 70 సీట్లు దక్కగా, 2021లో 1 సీటుకే పరిమితమైంది. ఈసారి ఎన్నికల్లో 2 సీట్లే దక్కాయి. తమిళనాడు ఫలితాలు ఈ ఎన్నికల్లోనే అత్యంత సంచలనంగా మారాయి. ఎవరు ఊహించని విధంగా నటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగం 108 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ తన కంచుకోట కొలత్తూరులో ఓడిపోయారు. అన్నా డీఎంకే 47 స్థానాలతో, డీఎంకే 59 స్థానాలతో విజయం సాధించాయి. ఏ పార్టీకి 118 మార్క్ అందకపోవడంతో విజయ్ ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ఇక తమిళనాడులో 2016లో డీఎంకే 98 సీట్లు సాధించగా, 2001 ఎన్నికల్లో 159 చోట్ల విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి 59 స్థానాలకే పరిమితమైంది. అన్నా డీఎంకే 2016లో 136 స్థానాల్లో విక్టరీ కొట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఎన్నికలు 2021లో 75 స్థానాలకే పరిమితమైంది. ఇక తాజా ఎన్నికల్లో కాస్త పుంజుకొని అన్నా డీఎంకే 51 చోట్ల విజయం సాధించింది. కొత్తగా ఏర్పడిన టీవీకే ఏకంగా 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేరళలో పినరై విజయన్ వరుసగా 3వ గెలిచి రికార్డు సృష్టిస్తారన్న అంచనాలను ఓటర్లు తలకిందులు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 100 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం సాధించి తిరుగులేని విజయాన్ని అందుకుంది. 10 ఏళ్ల కమ్యూనిస్టు పాలనపై ఉన్న అసంతృప్తి కాంగ్రెస్కి పట్టం కట్టేలా చేశాయి. సతీశన్ చెన్నితల నాయకత్వంలో యూడీఎఫ్ మళ్లీ కేరళ కోటను హస్తగతం చేసుకుంది. కేరళలో 2016లో ఎల్డీఎఫ్ 43 చోట్ల గెలుపొందగా, 2021లో 99 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈసారి ఎన్నికల్లో విజయన్ కూటమి 35 స్థానాలకే పరిమితమైంది. ఇక యూడీఎఫ్ 2016లో 47 సీట్లు సాధించగా, 2021లో అంతకంటే తక్కువ 41 స్థానాలకే పరిమితమైంది. ఈసారి సెంచరీ దాటి 102 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక ఎన్డీఏ కేరళలో మరోసారి విఫలమైంది. 2016లో కేవలం 1 చోటనే గెలిచిన ఎన్డీఏ 2021లో ఉన్న స్థానాన్ని కూడా కోల్పోయింది. ఇక ఈసారి ముచ్చటగా 3 చోట్ల గెలుపొందింది. అటు అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన అభివృద్ధి మంత్రంతో వరుసగా బీజేపీని విజయ తీరాలకు చేర్చి హ్యాట్రిక్ సాధించారు. అస్సాంలో 3వ విజయం సాధించేందుకు సీఎం హిమంత బిశ్వ శర్మ పక్కా ప్రణాళికలు వేశారు. అభివృద్ధి మంత్రాన్ని ఎంచుకున్నారు. వీటి కారణంగానే కమలం పార్టీకి ఘన విజయం దక్కింది. అస్సాంలో బీజేపీ కూటమి 2016లో 86 చోట్ల విజయం సాధించగా, 2021లో 75 చోట్ల గెలుపొంది 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి
సెంచరీ కొట్టి ఏకంగా 102 స్థానాల్లో గెలుపొంది కాషాయ పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. అసోంలో కాంగ్రెస్ 2016లో 26 సీట్లకు పరిమితం కాగా 2021లో 50 సీట్లు దక్కించుకున్నారు. ఇక ఈసారి 2019 స్థానాలకే దీనికి సంబంధించి 19 స్థానాలకే కాంగ్రెస్ ఇప్పుడు పరిమితమైంది. పుదుచ్చేరిలో కూడా ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కూటమి మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంది. పుదుచ్చేరిలో బీజేపీ కూటమి 17 స్థానాల్లో గెలుపొందింది. పుదుచ్చేరిలో బీజేపీ కూటమి 2016లో 8 స్థానాలు దక్కించుకోగా 2021లో 16 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి గతం కంటే ఒకటి ఎక్కువగానే 17 స్థానాల్లో గెలిచి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ అంతకంతకు పడిపోయింది. 2016లో 15 సీట్లతో అధికారం దక్కించుకోగా 2021లో 8 స్థానాలు, 2026లో 6 స్థానాలకే పరిమితమైంది.